బిలియనియర్స్, నేను మల్టీబిలియనర్ చంద్రశేఖర్ గారిని. ఈరోజు కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ టు సక్సెస్ అని. కన్సిస్టెంట్గా మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, ఏ బిజినెస్లో ఉన్నా సరే, దాన్ని ఇష్టపడి మీ పేరు టాప్లో ఉండాలి. అప్పుడు మీరు గెలిచినట్టు. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే దాన్ని గౌరవించాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. దాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటే మీరు సక్సెస్ఫులే. ఇక్కడ ఏంటంటే కన్సిస్టెంట్ గురించి నేను వీడియో చేయబోతున్నాను. మల్టిపుల్ వేస్గా వెల్త్, వెరీ గుడ్ వెల్త్, అన్లిమిటెడ్ మనీ గురించి, అఫర్మేషన్స్ గురించి, నేను హాబీస్ గురించి, అన్నిటి గురించి కూడా ఈ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. కన్సిస్టెన్సీ గురించి నేను చెప్తున్నాను. ఇదేం CEO మైండ్ సెట్ ఏముంటుందంటే, ఎప్పుడు కూడా టుడే మనకు అనిపిస్తుంది. ఫస్ట్ విజువలైజ్ చూడండి. ఒక రాయిని ఒక బ్రిక్ని మనం మూవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత అది వీక్ తర్వాత అది స్మూత్ వర్క్ అయిపోతుంది. మనకి సైకిల్ వీల్ లాగా ఉంది అది చూడండి. తర్వాత ఇన్ ఏ మంత్ మనము సైకిల్ మీద స్మూత్గా వెళ్ళిపోతున్నాం. తర్వాత ఇయర్ తర్వాత జెడ్ రాకెట్ అనమాట. అంటే ఇప్పుడు ఇలాన్ మస్క్ కూడా అంతే కదండి. మాస్ మీద కట్టుకోవాలనుకుంటున్నాడు, అంతా కట్టాలనుకుంటున్నాడు. భూమి ఎండ్ అయినా సరే కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని 2050 లోపల తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అట్లా ఆయన స్పేస్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నాడు. ఇలా విజన్ ఉంది అనమాట. అది కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఈజ్ అ మల్టీబిలియనియర్. ఆ మల్టీబిలియనియర్ కాన్సెప్ట్తో నేను వచ్చాను. కన్సిస్టెన్సీకి మనం కన్సిస్టెన్స్గా వర్క్ చేయాలి, దాన్ని వదలకూడదు. అప్పుడే మనం సక్సెస్ అనేది మనకు దొరుకుతుంది. వేరే వాళ్ళకు కూడా మనం ఒక రోల్ మోడల్ యొక్క సెట్ ఎగ్జాంపుల్ అవుతామండి. ఇది CEO కూడా మైండ్ సెట్ అదే ఉంటుంది. రిలయన్స్ ఉండని, టెస్లా ఉండని, టాటా ఉండని, ఎవరైనా ఉండని, వాళ్ళు కన్సిస్టెంట్గా వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి నంబర్ ఆఫ్ డేస్, వీక్స్, ఈ మంత్స్, ఇయర్స్ పట్టింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. పెద్ద మైక్రోసాఫ్ట్ ఉండనివ్వండి, చాలా ఇన్ఫోసిస్ ఏదైనా ఉండనివ్వండి, ఈ పెద్ద వాళ్ళు CEOల మైండ్ సెట్ ఏంటంటే కన్సిస్టెంట్గా పనిచేయాలి, రెగ్యులారిటీ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే సక్సెస్ అనేది మన దగ్గర వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.